ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జెండే ఆంటీ వేషంలో ఉన్న అస్మితను ఇక శౌర్య పోలీస్ ఇన్స్పెక్టర్గా వేషం వేసుకొని అరెస్ట్ చేసి లాకప్లో కూర్చోబెట్టి కట్లతో కట్టేసి ఉంటాడు. స్పృహ లేని అస్మిత ముఖం పైన నీళ్లు చిలకరించేసి స్పృహలో వచ్చేలా చేస్తాడు. కళ్ళు తెరిచిన అస్మిత మెల్లగా కొంచెం కొంచెం కళ్ళు తెరిచి చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఒక్కసారి అటు చూడు అని శౌర్య బోర్డును చూపిస్తూ ఉంటాడు. గోవా పోలీస్ స్టేషన్ అనే పేరు ఉంటుంది. ఏంటి, నేను గోవాలో ఉన్నాను పోలీస్ స్టేషన్లో? నన్ను మీరు ఇలా కట్టేశారా? ఎందుకు ఇలా చేశారు? నన్ను వదిలేయండి అని అస్మిత అరుస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? డ్రగ్స్ ఎక్కడివి నీకు అని పోలీస్ వేషంలో ఉన్న శౌర్య నిలదీస్తూ ఉంటాడు. నాకేం తెలీదు, అసలు నేను ఎవరు అనుకుంటున్నాను, ఎందుకు నన్ను ఇలా తీసుకువచ్చారు అని అస్మిత అంటే, అసలు ఆడపులి అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? నేను ఆడపులిని చూపించనా అంటూ అక్కడ నిల్చొని ఉన్న లక్ష్మిని చూపిస్తే, రామలక్ష్మి కూడా ఇన్స్పెక్టర్ వేషంలో టిప్ టాప్గా పోలీస్ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని లాఠీ పట్టుకొని ఉంటుంది. రామలక్ష్మి అయితే చెప్పు మర్యాదగా ఈ డ్రగ్స్ దందా ఎన్ని సంవత్సరాల నుండి నడుపుతున్నావు, నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో నిజంగానే నాకేమీ తెలియదు, మీరు నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చారో కూడా అర్థం కావటం లేదు అని అస్మిత అంటే, ఏంటి నీకు తెలియదా, నీకు తెలియదా అని రామలక్ష్మి జెండే ఆంటీ అయిన అస్మితని కుమ్మేస్తూ ఉంటుంది. రామలక్ష్మి అలా కొడుతూ ఉండటంతో ఆ దెబ్బలకి తాళలేక, అయ్యో నేను నిజం చెప్పేస్తాను అని అస్మిత కేకలు పెడుతూ ఉంటుంది. నిజం చెప్పు అని రామలక్ష్మి అంటుంది. నాకు ఏ పాపం తెలియదని మళ్ళీ అస్మిత అనడంతో మళ్ళీ రామలక్ష్మి గట్టిగా కుమ్మేస్తూ ఉంటుంది. ఈసారి అస్మిత నేను నిజం చెప్పేస్తాను, అసలు నేను జెండే అంటేనే కాదు విగ్గు తీసేసి మరి ముఖాన్ని చూపిస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి శౌర్యకి అక్కడ ఉన్నది అస్మిత అని అర్థమైపోతుంది. ఇక ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.